ఏంటి అలా చూస్తున్నా? ఏంటి మా అక్క ఈరోజు సూపర్ గా డ్రెస్ చేసుకుని వచ్చిందనా? చెప్తా. ఈరోజు నాకు నచ్చిన వాడికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. మరి అందంగా ఉండాలి కదా. ఫస్ట్ టైం ప్రపోజ్ చేయబోతున్నా. ఏదైనా చెప్పు చెప్పు. అయ్యో ఓకే, నేనే చెప్తా. అర్జున్, ఎందుకు మొదట్లో నువ్వంటే కోపం వచ్చేది. ఎందుకు ఇంత సీరియస్ గా ఉంటున్నాడు ఇడియట్ అని చాలా తిట్టుకున్నాను. కానీ ఆ కోపం ఎందుకు ఇష్టంలా మారింది. ఆ ఇష్టాన్ని చెప్పడానికే వచ్చాను. ఐ లవ్ యూ అర్జున్, ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. డూ యూ లవ్ మీ? ఎలా ఉంది నా ప్రపోజింగ్ స్టైల్? సూపర్ కదా. నువ్వు చెప్తే ఓకే అయిపోయినట్టే. నేను వెళ్ళి ప్రపోజ్ చేసొస్తా. ఆల్ ది బెస్ట్ చెప్పు. అర్జున్. హే నందిని, ఏంటిది? సూపర్ గా కనిపిస్తున్నావు. గెటప్ అంతా చేంజ్ అయింది. ఏంటి విషయం? ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. యాక్చువల్లీ నేనే నీతో మాట్లాడదాం అనుకున్నా. ఒక్క నిమిషం. ఏం మాట్లాడతాడు చూద్దాం. ముందు తన్నే చెప్పుని. నందిని, ఏదో మాట్లాడాలన్నావు. నువ్వే ఏదో చెప్పాలన్నావు. ఫస్ట్ నువ్వు చెప్పు. లేదు, ఫస్ట్ నువ్వే చెప్పు. అది అది నందిని, ఇకపై నేను నీ బాస్ని కాదు, నువ్వు నా అసిస్టెంట్ కాదు. ఇకపై నీ కోపం తెప్పించేలా నేను ఎప్పుడు ప్రవర్తించను. అది ఇది అంటూ టార్చర్ చేయను. ఆ పని చేయి ఈ పని చేయి అంటూ అస్సలు హింసించను. ఇకపై నువ్వు నాకు టెంపరీ అసిస్టెంట్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. చాలా రోజుల నుండి ఈ విషయం నీతో చెప్పాలనుకుంటున్నాను, బట్ టైం కలిసి రాలేదు. మనసులో ఉన్న ప్రతి మాటని షేర్ చేసుకోవడానికి ఒక టైం అంటూ రావాలి కదా. ఆ టైం ఈరోజు వచ్చింది. బట్ నీకెలా చెప్పాలి అని తెలియట్లేదు నందిని. అది నందిని, ఈరోజుకి నువ్వు నేను రాసుకున్న అగ్రిమెంట్ క్లోజ్ అయింది. రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరమే లేదు. ఈ రోజు నుండి యూఆర్ ఎ ఫ్రీ బర్డ్ నందిని, యూఆర్ ఎ ఫ్రీ బర్డ్.